అత్యధిక కాలం చీఫ్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి రాష్ట్రానికి, మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్కి మరి చీఫ్ మినిస్టర్గా చేసిన వ్యక్తి మీద అలాంటి పోస్ట్ చేశారు అని అంటే ఇంతకాలం ఓర్పు వహించటమే గొప్పతనం. అది నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో చేశాళ్లే, గతంలో అయిపోయింది, మళ్ళీ ఇంక చేయకుండా ఉంటే చాలు అని చెప్పి కంట్రోల్లో ఉంటాడు అని అనుకున్నారు. కానీ మరి కుక్కతోక వంకర అన్నట్టుగా వీళ్ళు కంట్రోల్లో ఉండరు. మరి వాళ్ళు యథావిధిగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఉద్ధృతం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి అమ్మ విజయమ్మ గారి మీద, సొంత అమ్మ మీద కూడా దుష్ప్రచారం చేసే చెల్లెల మీద, వైఎస్ షర్మిల గారి మీద మరి ఎవరు చేయించుతున్న కింగ్ పిన్ ఎవరు? మరి సజ్జల భార్గవ్. అప్పుడు ఎవరు ఇన్ఛార్జిగా ఉన్నారు? సజ్జల భార్గవ్ రెడ్డి గారు. సజ్జల భార్గవ్ రెడ్డి గారి మీద కూడా సిఐడి కేసు జరుగుతుంది. ఆయన్ని కూడా విచారిస్తున్నారు. మరి 70 ప్రశ్నల దాకా ఆయన మీద కూడా సంధించడం జరిగింది. ఏది ఏమైనా ఇలాంటి వ్యవహారాలు పూడి శ్రీహరి కానీ, సజ్జల భార్గవ్ రెడ్డి గారు కానీ ఫేక్ న్యూస్ నెట్వర్క్కి కాలం చెల్లింది. కాబట్టి తగు జాగ్రత్తలు వహించి తగు క్షమాపణలు, తద్వారా దానివలన బాధపడిన పార్టీలకు చెప్పి కోర్టుకు కూడా ఈ విధమైన హామీలు ఇచ్చి దాని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అడ్డంగా దొరికిపోతా ఆ న్యూస్ అంతా కూడా కనిపిస్తూ ఉంది. ఏంటి ఈ న్యూస్ అని జడ్జిలే విస్తుపోయే పరిస్థితిలో ఆ ఫేక్ న్యూస్ మరి నారా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఈ బాడీ షేమింగ్ కానివ్వండి, బ్లాక్ కామెడీలని కానివ్వండి, మరి స్టాండప్ కామెడీలని కానివ్వండి, వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయటం, ఇవి అన్నిటి మీద కూడా విచారణ సజ్జల భార్గవ్ రెడ్డి గారి మీద జరుగుతుంది. చూద్దాం రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీ ఏ విధమైన ఎత్తుగడలతోటి ముందుకు వెళుతుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర నుంచి ఈ ఫేక్ న్యూస్ ఛానల్స్ రన్ చేసిన వాళ్ళని కానీ, ఫేక్ న్యూస్ని ప్రొవైడ్ చేసిన వారిని కానీ వాళ్ళు ఏమైనా కాపాడతారా, వీళ్ళు మాకు తెలియదు అని తప్పుకుంటారా అనేది రాబోయే రోజుల్లో వేచి చూద్దాం. ఏది ఏమైనా కానీ సమాజంలో, రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అది రాజకీయ నాయకులు చేసుకోవాలి. కానీ కొత్త అనవసరమైన వివాదాలకి అత్యుత్సాహంతో మరి బ్లాగర్స్ కానివ్వండి, మరి ఈ న్యూస్ ప్రొవైడర్స్ కానివ్వండి, విశ్లేషకులు కానివ్వండి వెళ్ళటం అనేది ఇలాంటి ఇబ్బందులకి దారితీస్తుంది.